హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటుకు కారణాలేంటి? ఒక పార్టీలో ఉండేటువంటి నాయకుల మధ్య సఖ్యత ఎందుకు రావటం లేదు? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, రీసెంట్గా రావణ్కి సంబంధించిన ఇష్యూలోనే వైఎస్ఆర్సీపీ రెండు విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తుంది. అసలు ఏంటి సార్, వాళ్ళకి సఖ్యత లేదనుకోవాలా? ఒకళ్ళేమో రావణ్కి సపోర్ట్ చేస్తాం, లీగల్గా మేము మద్దతు ఇస్తాం, ఏం కావాలన్నా సహాయం చేస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. ఇంకొక పక్క కొడాల నాని గారు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళేమో మాకు ఎటువంటి సంబంధం లేదు, అలాంటి వాడితో మాకెందుకు సంబంధం ఉంటుంది అని వాళ్ళు ఇంకొక స్టైల్లో చెప్తున్నారు. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ప్రజలు చాలా తెలియగలరు సార్. అల్టిమేట్గా ప్రజలు అభివృద్ధి మాటను సంక్షేమం మర్చిపోయేదానికి 150 నుంచి 11 సీట్లకు వైసీపీ పరిమితం చేశారు. రాబోయే 25 సంవత్సరాల మాయే అనే పరిస్థితి నుంచి ఇప్పుడు 11 సీట్లు అసెంబ్లీలో కూడా పోని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో విధ్వంసకరమైన పరిపాలన చేయటం కావచ్చు, అంటే రకరకాల ఇన్స్టిట్యూట్స్ మనం 5 సంవత్సరాలు చూసాం. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఆమె దూరంలో ఉండిపోయింది. లేకపోతే గ్రామీణాభివృద్ధి పంచాయతీల రాష్ట్ర ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని 24th ప్లేస్, ఇప్పుడు 1st ప్లేస్. మరి అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది? కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఇష్టం వచ్చినట్టుగా వాక్ స్వాతంత్రం ఉంది. కానీ దారుణంగా బండబూతులు తిట్టారు అటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అయితే అసెంబ్లీలో కళ్ళమంటీలు తెప్పించారు. ఆయన కూడా చెప్తున్నాడు, నిన్న మొన్న క్లేమోర్ మైన్ బాంబులు పెట్టిన 24 క్లేమోర్ మైన్ బాంబులు పెట్టినా నేను భయపడలేదు, కానీ బాధపడలేదు. కానీ నా భార్యని అసెంబ్లీ సాక్షిగా తిట్టినందుకు నా కళ్ళమంటీలు వచ్చినాయి ఒక మనిషిగా. మరి అటువంటిది ఈ సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు, అటు పోసాని నోరుకు ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ క్లబ్లో మాట్లాడినందుకు ఏం జరిగిందో తెలిసిన అంశమే. బోరగడ్డ అనిల్ది ఏం జరిగిందో తెలిసిన అంశమే. ఆ తర్వాత వరుస క్రమంలో ఇప్పుడు ఈ పరిణామాలు రావణ్ దగ్గరికి వచ్చింది ప్రశ్న. ఇప్పుడు సరే, మీరు చెప్పినట్టుగా ఈ పరిస్థితులకి కారణం ఏంటి, దీన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అనేది ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రజలు అల్టిమేట్గా వాళ్ళే కదా ఓటు వేయాల్సింది. మేము త్వరలో వచ్చేస్తామని చెప్పి అంటున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే హిందూ మతాన్ని, హిందువుల్ని, కోట్లాది మంది ప్రజల్ని మానసికంగా గాయపరిచి వాళ్ళని అవహేళన చేసి మాట్లాడిన వాళ్ళకి మీరు సపోర్ట్గా నిలబడితే రేపు హిందువులకి ఎందుకు ఓట్లు వేయాలనే ఆలోచనలో పడిపోయారు. అవునంటారు కదా? డెఫినెట్గా సార్. లడ్డు ఇష్యూ కావచ్చు, ఇవి కావచ్చు, అన్ని వరుస పెట్టి అయ్యే కార్యక్రమాలు. ఇప్పుడు ఇంకోటి ఏమన్నా నష్టం వచ్చిందా, రాముడు తలదిగిపోతే ఏమన్నా వచ్చిందా, రథం తగలబడిపోతే ఏమవుతుంది? సరే, ఇది ఎన్ని కూడా ఏంటంటే సార్, ఈ పరిణామాలు మీరు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు దీని వెనక వైసీపీ అనవసరంగా సెల్ఫ్ గోల్లో పడింది. రాము ఉంటే చట్టం తన పని చేసుకుంటూ పోయేది. ఇప్పుడు రావణ్కి మేము ఉన్నాం సపోర్ట్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్గా రాజకీయాల్లో ఏంటంటే అది సెల్ఫ్ గోల్ అంటారు. అంటే వాళ్ళ పార్టీలో కూడా తిరుగుబాటు. ఆయన ట్వీట్ చేయడం తప్పు. తర్వాత దాన్ని అందుకొని అంబటి రాంబాబు రావణ అమాయకుడిలాగా మేము నిలబడతామంటే రావణ ఏమైనా అమాయకుడా? వీడియోలో కనపడుతుందిగా అవే బూతులు. బూతులు అంతే, వీళ్ళు కూడా బూతులు తిస్తారు కాబట్టి ఆయన అలవాటు. అది తప్పు కదండి. నిజంగా రావణ్ కన్నా వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడారు. సరే, రావణ్ ఏం మాట్లాడాడు, రాంబాబు ఏం మాట్లాడారు ప్రజలు చూస్తున్నారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు భావజాలంతో మాట్లాడితే ప్రజలు ఏ రోజు కూడా ఇంకా గెలిపించరు, ఓటేయరు. అది కాదు ప్రజలకు కావచ్చు. ప్రజలకు కావాల్సింది ఏంటండి? హరీష్ గారు, సంక్షేమం, అభివృద్ధి. అవి రెండు కట్టగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. ఇది మర్చినప్పుడు వాళ్ళు కాదనుకుంటారు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అంబటి రాంబాబులు అంటూ పేరున అంటే వాళ్ళు కొంతమంది 1-2 సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసి మేమే వస్తున్నాం, ఒక్కొక్క సంగతి చూస్తున్నాం అంటున్నారు. మరి ఈ సపోర్ట్ చేసేవాళ్ళు అంతకుముందు దళితుడిని డోర్ డెలివరీ చేసిన తలారి అనంతబాబు విషయంలో ఎందుకు అతను ఊరేగింపుతో సపోర్ట్ చేశారు మీరు? చెప్పండి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు పవన్ ఏదో తప్పు చేశాడు, రావణ్కి ఏదో అన్యాయం జరిగింది అనుకుంటున్నారు కదా. ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే సార్, కులాల మధ్య, మతాల మధ్య అంతరాలు సృష్టించడం అనేది ఈ యొక్క దశాబ్దంలో కరెక్ట్ కాదు. నిజంగానే సార్. వేరే ఇష్యూస్ లేవా? ఇప్పుడు రాజస్థాన్లో ఒక అమ్మాయిని 32 మంది అత్యాచారం చేశారు. 13 సంవత్సరాల అమ్మాయి కంటే దేశం మొత్తం సాలిడారిటీ చెప్పించి కనీసం కొవ్వొత్తులు రాలి కూడా ఈ పార్టీలు చేయలేని పరిస్థితులు ఉన్నాయంటే మనం ఎక్కడున్నాం సార్? ఈ సమస్యలు, బర్నింగ్ సమస్యలు, ఈ దేశం ఏంటి, ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, భారతదేశంలో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి సార్. వాళ్ళు పోరాడితే ఇప్పుడు రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత చేస్తాం అనటం కానీ నిలబడితే అది కరెక్ట్ కాదు కదా. 3 ఏళ్ళ దాకా మీరు ఉండాలి కదా.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల సంక్షేమాన్ని చూస్తే ప్రజలు అల్టిమేట్గా నిర్ణేతలు. కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో దాదాపుగా ఒక 20 to 30% యాక్సెప్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీలోనే. 60 to 70% నెంబర్ 2గా భావించి విజయసాయి రెడ్డి గారు నిన్న భావోద్వేగంతో ఆయన లెటర్ వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ భూమి మీద వీళ్ళు ఉండడానికి వీల్లేదు, వీళ్ళు వెనక ఎవరు నడిపిస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అన్నింటిలో ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారంటే డెఫినెట్గా ఏదో ఉంటుంది అంతే కదా. అన్నీ తెలిసిన వ్యక్తి. ఆ తర్వాత ఈయన ఎంత స్ట్రాంగ్. అదేవిధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ సొంత బంధువులు, ఆ కుటుంబంలో ఒక ఎంపీ ఉంటాడు, ఒక 2 ఎమ్మెల్యేలు ఎప్పుడు పోటీ చేస్తారో అది అందరూ తెలిసిన అంశమే. మరి ఆ పెద్దిరెడ్డి గారు ఆయన ఎవరో మాకు తెలియదు, మా పార్టీకి సంబంధం లేదు అంటాడంటే మరి మీరు అంటున్నారు, మరి మీ నాయకుడు ట్వీట్లు చేస్తున్నాడు. ఇది అయోమయం గందరగోళం పరిస్థితిలో ఉంది. కానీ ఏదేమైనా కానీ నాయకుడు ఇప్పుడు కొంత వైసీపీ స్టాండ్ కూడా ఆయన రావణ్ ఫోన్లో అయ్యి ఉన్నాయి అని బ్రాంక్ ఫ్రీజ్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే కొద్దిగా తగ్గినట్టుగా కనపడుతూ ఉంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకున్నట్టు చేయాలి. చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని మేము సంఘం చూస్తాం, మేము సపోర్ట్ చేస్తాం అంటే కాదు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు సార్ హరీష్ గారు. తప్పు చేస్తే ఎవరైనా అంతే. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి కొద్ది టైం లేట్ అయినా కానీ మీరు ఇష్టం వచ్చినట్టు భావజాలంతో భావ ప్రకటన ఉంది కదా అని చెప్పేసి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఎప్పుడూ చేయకూడదు. నాలుకని అదుపులో పెట్టుకోవాలి. భాష, మాట్లాడే మాట ఇతరుల మనోబోలు దెబ్బతినకుండా ఉండాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, మనం చెప్పేది అంతే కదండి. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ గోల్లో వైసీపీ పడినట్టుగా కనపడుతుంది స్పష్టంగా. అయితే మిగతా పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి కదా. ఎవరెవరు దీనికి ఏమంటే నిలబడుతున్నారో స్పష్టంగా కనపడుతుంది. ప్రకాష్ రాజ్ మెయిన్ కల్ప్రిట్ అనేది అందరికి అర్థమైపోయింది. తర్వాత కొంతమంది పేర్లు అనవసరం లేవు, అందరూ తెలిసిన అంశాలే. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సరే, ఏదైనా కానీ వాళ్ళ యొక్క విఘ్నత వాళ్ళది. నెక్స్ట్ ఎవరు ఏంటి అనేది వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లో డిలీట్ చేస్తున్నారంట. వాళ్ళు మాట్లాడి కూడా మనల్ని కూడా ఆ చట్టం పెడితే డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఎందుకంత భయం? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరంలా. నువ్వు డిలీట్ చేసినా రికవరీ చేసుకునే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. సరే, జస్ట్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజ్కి కూడా త్వరలో పిలుపు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.